ప్రాబ్లం వస్తాను అంటే అప్పుడు అంటే నేను ఎందుకు అడుగుతున్నాను అంటే ఇప్పుడు ఇది 5,692 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది షిరిడి సాయి ఎలక్ట్రికల్కి ఇచ్చి అనేది వీళ్ళు చెప్తున్నమాట. అది కుంభకోణం కాకపోయినా ఎంత ఇచ్చారు టెండర్లకి అనేది. ఇంతకుముందు స్కిల్ డెవలప్మెంట్ కేసు వ్యవహారంలో కూడా ఇలాగే కదా ఇన్ని వేల కోట్ల రూపాయలు తినేశారు అని అప్పుడు చెప్పింది జగన్ హయాంలో ప్రభుత్వం. ఇప్పుడు కూడా ఆ తరహా స్కెచ్ అన్న వేస్తున్నారు. ఇదొక కుంభకోణం అన్న చూపిస్తారా భవిష్యత్తులో అంటున్నాను. ఇప్పుడు దానికి దీనికి తేడా ఏంటంటే అక్కడ సిమెన్స్ అనేటటువంటి సంస్థ తను చెయ్యలా, తనది కాదు. ఆ సిమెన్స్లో పనిచేసినటువంటి వాడు ఒకడు వేరే కంపెనీ పెట్టుకుని వాడు డిజైన్ టెక్ అనేటువంటి సంస్థ పెట్టుకుని సిమెన్స్ పేరుతోనేమో జీవో ఇచ్చి డిజైన్ టెక్ పేరుతో చెక్కులు ఇచ్చారు. అసలు ఒరిజినల్ సిమెన్స్ నాకు సంబంధం లేదు మీ రాష్ట్రంతో, కాబట్టి అది క్రైమ్ అవుతుంది. ఇది షిరిడి సాయి అనేటువంటి తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వంకే టెండర్లలో పిలిచితేనే వెళ్ళింది. అది టెండర్లలో ఓకే అయ్యింది, చట్టబద్ధంగా ఓకే అయింది, డబ్బులు రిలీజ్ చట్టబద్ధంగా అయింది. ఇందులో కుంభకోణం ఏం చూపెడతారు? పోనీ ఎక్కువ రేటుకి తక్కువ రేటుకి. ఆ మొక్క ప్రభుత్వం డిసైడ్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువ తక్కువ అనే పాయింట్ ఏముండదు, ఏముండదు. వాటి కాబట్టి ఈ కంపెనీ అని చెప్పడం కాదు, దాని వెనకాల సంథింగ్ ఏదో ఉంది. స్మార్ట్ మీటర్లు కంటిన్యూ చేస్తుండటము, లేదా స్మార్ట్ మీటర్ల సిస్టమ్ తీసేసేయడానికి ఈ వంక చూపెట్టడము. ఈ వంక చూపెట్టి దాన్ని రద్దు చేస్తూ ఇప్పట్లో స్మార్ట్ మీటర్లను లేకుండా